హలో అండి, మేము వెళ్ళిన కర్ణాటక ట్రిప్లో మరొక టెంపుల్ అండి. శృంగేరి శారదాంబాదేవి టెంపుల్ అండి. అంటే సరస్వతీదేవి టెంపుల్ తెలుసు కదండి, చాలా ఫేమస్ అయిన టెంపుల్. చాలా బాగుందండి ఈ టెంపుల్ కూడా. ఇదిగోండి, ఇది శివాలయం. లోపల శివలింగం ఉందండి. చూసారా ఎంత విశాలంగా ఉందో టెంపుల్ అంతా. అదేనండి మెయిన్ టెంపుల్, అమ్మవారు ఉన్నది. చూసారు కదండి. ఇది పాఠశాల. దాంట్లో అక్షరాభ్యాసము అంటే హోమాలు రెండు జరుగుతున్నాయండి. ఈ నది, ఇది తుంగభద్ర నది ఒడ్డున ఉందండి ఈ శారదాదేవి ఆలయము. ఇక్కడ చూసారు కదండి, చేపలు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. పిల్లలు అయితే ఇంట్రెస్ట్గా బాగా చూసారండి. చాలాసేపు టైం స్పెండ్ చేశాము. ఇలా స్టెప్స్ ఉన్నాయండి. ఆ స్టెప్స్ ఇలా దిగి రాగానే ఈ తుంగభద్ర నది ఒడ్డున ఇలా చిన్న కాలువలాగానే ఉందండి, పెద్ద నదిగా కనిపించట్లేదు. చూడండి, ఫిషెస్ పెద్ద పెద్దవి అసలు అలా దూకుతున్నాయండి అటు ఇటు. ఆ సౌండ్స్ బాగా వినిపిస్తున్నాయి. ఈ కాలువ అంటే అది నదిని దాటంగానే చిన్నదేనండి బ్రిడ్జ్ ఉంది, వాకబుల్ బ్రిడ్జే. మనం అలా దాటగానే ఇది ఆది శంకరాచార్యులదండి మందిరు. చాలా బాగుందండి. అండ్ గ్రీనరీగా ఉంది, చాలా సైలెంట్గా ఉందండి. మనసు ప్రశాంతంగా అనిపించింది. మేము చాలాసేపు ఉన్నాం అక్కడ. ఇదిగో చూసారు కదండి శంకరాచార్య గారి మందిరం. ఈ స్టెప్స్ నుంచి ఇలా కనిపిస్తుంది కదండి మీకు. ఈ లోపలేనండి శంకరాచార్య గారి మందిరం ఉంది. అందరూ మెడిటేషన్ చేస్తారండి చాలాసేపు. మేము కూడా ఒక 5 minutes చేసాము. చేసి మళ్ళీ రిటర్న్ అవ్వడానికి ఇదిగోనండి ఇదే బ్రిడ్జి. అందరూ ఇలా అటు నుంచి వచ్చి క్రాస్ చేసి శంకరాచార్య గారి మందిరం చూసుకుని మళ్ళీ ఇదిగోండి టెంపుల్ ఇలా కనిపిస్తుందిగా. థ్యాంక్ యూ అండి.